10 ఏళ్లలో 330 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసిందని ఎంఎఫ్సి చైర్మన్ అన్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపై మైనార్టీ సంక్షేమం కోసం 430 కోట్ల రూపాయలను కేటాయించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు ఉన్న ముస్లిం, సిక్కు, జైన, బుద్ధ కమ్యూనిటీ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పారు. చేసి ఈరోజు 7 నెలలు మేము వచ్చి 7 నెలలైనా కూడా కొద్దిగా ఆలస్యంగా కావడానికి కారణము గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు. గత ప్రభుత్వము ఈ సంస్థ నిర్వహణ చేసి అసలు ఇచ్చిన డబ్బులు కూడా కరెక్ట్ చేరకపోవడము, దాని ద్వారా ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం పోవడము, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈరోజు లెక్క ప్రకారం చేద్దామని చెప్పే ఉద్దేశంతో కొద్దిగా ఆలస్యమైంది. ఈరోజు మొత్తం డబ్బును ఖర్చు పెట్టడానికి ప్రణాళిక చేసి ఈరోజు నేను అనుకున్న బహుశా 2-3 రోజుల్లో మేము ఇచ్చిన ప్రపోజల్ మొత్తాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వం ఆ చేతికి ఇచ్చిపోయింది. మిగులు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పులపాలు చేసింది. ఈరోజు మా ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు మిత్తి రూపంలో కడుతుంటూ అయినా సంక్షేమాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్పొరేషన్ బలోపేతం చేస్తుంది. కొంత ఆలస్యమైన మాటల వాస్తవమే, తప్పకుండా అదే స్పీడ్లో మేము ముందుకెళ్తాం. ప్రణాళికబద్ధంగా ఈరోజు దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. చెప్పిన 10 ఏళ్లలో ఆ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. 330 కోట్లు ఇచ్చింది. వాళ్ళ కేటాయింపు అంతే ఉంది, వాళ్ళది రిలీజర్స్ అంతే ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఇప్పుడే ఏర్పడ్డది. ఇప్పుడు తప్పకుండా మాకు ఇచ్చిన బడ్జెట్లో మ్యాక్సిమం